విజయవాడలోని అంబేద్కర్ స్మృతివనంపై కూటమి ప్రభుత్వం చిన్న చూపు కనబరుస్తోంది. అంబేద్కర్ స్మృతివనంపైనే కాకుండా అందులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులపైన అదే తరహాలో వివక్ష ప్రదర్శిస్తోంది. 9 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో అంబేద్కర్ స్మృతివనం వర్కర్స్ ఆందోళనకు దిగారు. తమకు అరాకొరాగా ఇచ్చే వేతనాలు కూడా 9 నెలలుగా ఇవ్వకపోతే తాము ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్మృతివనం ప్రవేశ ద్వారం దగ్గర నిలబడి ధర్నా చేశారు. గత ప్రభుత్వ హయాంలో తమకు టైం టు టైం వేతనాలు ఇచ్చారని, అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అలా ఎందుకు జరగడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. తమకు పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని, అప్పటి వరకు స్మృతివనంలో విధులకు హాజరయ్యేదే లేదని భీష్మించుకు కూర్చున్నారు వర్కర్స్. విజయవాడలోని అంబేద్కర్ స్మృతివనం దగ్గర ధర్నా చేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్ల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. స్వరాజ్య మైదానంలో ఉన్న అంబేద్కర్ స్టాట్యూ దగ్గర పనిచేస్తున్న వర్కర్స్కి దాదాపు 9 నెలలుగా వేతన బకాయిలు పెండింగ్ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ వేతనాలు టైంకి ఇస్తామని చెప్పినప్పటికీ దాదాపు అంబేద్కర్ స్టాట్యూ దగ్గర పనిచేసే వాళ్ళంతా కూడా ఆకలి కేకలతో ఈరోజు ఆందోళన బాట పట్టారు. గేట్ ఏదే వాళ్ళంతా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనతో పాటు ఆ సంఘానికి సంబంధించిన నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎన్ని నెలల నుంచి పెండింగ్ ఉంది, ఎంత శాలరీలకి ఇక్కడ పనిచేస్తున్నారు? 9 నెలలుగా పెండింగ్ ఉన్నాయి. వీళ్ళకి ఇచ్చే జీతమే అతి తక్కువ 10,000 రూపాయలు. వీళ్ళు 9 నెలలుగా జీతాలు ఇవ్వకపోవటం వల్ల బయట అప్పులు చేసి వాళ్ళ కుటుంబాలను పోషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంబేద్కర్ స్మృతి మనం అంబేద్కర్ దగ్గర పనిచేస్తే రేపు మనకు ఏదైనా న్యాయం జరిగిద్దని చెప్పని నమ్మి పనిచేస్తున్న వాళ్ళని ఇవాళ కాంట్రాక్టర్ అధికారులు గొంతుకోశారు. వాళ్ళు ఏడుపే ఒకటి తక్కువ. కాంట్రాక్టర్ని అడిగితే ఇదిగో అదిగో ఈయన చెప్పిన కాలయాపన చేయటమే. మన ఈ మధ్యకాలంలో ఆందోళన చేస్తుంటే మీకు జీతాలు పెండింగ్ చేయమని చెప్పని ఆగస్టు నెలలో సగం జీతం వేశాడు. ఇక్కడి నుంచి నెల నెల ఇస్తామని చెప్పన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఆగస్టు సెప్టెంబరు వస్తుంది, ఇంతవరకు జీతాలు ఇవ్వాల. అందుకే వాళ్ళ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇవాళ అంబేద్కర్ స్మృతి దగ్గర పనిచేస్తున్న కార్మికులు ఇవాళ ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా సరే ఆర్కే ఏజెన్సీ రవికిరణ్ గారు ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే ఇవ్వాలి, లేకపోతే ఈ ఆందోళన ఉధృతం చేస్తాం, ఇక్కడ పనులు కూడా స్తంభింప చేస్తామని చెప్పేసి అనేది ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు ఇక్కడ? మీకు ఎన్ని నెలలు బకాయి ఉంది, ఎంత శాలరీ ఇస్తున్నారు? 9 నెలల మట్టి చేస్తున్నామండి. సంవత్సరాల తరబడి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి ఇవ్వలేదు. మేము వచ్చి 9 నెలలు అయింది, మాకు శాలరీ ఇవ్వట్లేదు. మాకు ఫస్ట్ 15,000 అన్నారు, 10,000 ఇస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళాం మాకు స్పందించలేదు. మేము చాలా చోట్లకి వెళ్ళాం. మాకు సిఐటి వాళ్ళు మేము పట్టుకున్న తర్వాత మాకు వాళ్ళు న్యాయం చేశారు. వాళ్ళ ద్వారా మాకు ఒక జీతం వేశాడు. తర్వాత నుంచి మాకు వేయలేదండి. 1 నెల ఆగస్టులో వేసాడండి, జనవరి కాడి నుంచి వేయలేదు. చాలా ఇబ్బందులు పడుతున్నామండి. వెళ్ళినా స్పందించడు, ఆఫీస్కి వెళ్ళి కూర్చున్నా రానివ్వడు, మాట్లాడినివ్వడు. మరి ఇంకా మేమేం చేయాలి? మేము ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి చెప్పండి? మాకు న్యాయం చేశారు, మా సిఐటి వాళ్ళే మాకు అండగా నుంచున్నారు. మాకు ఎవ్వరు ఇంత స్పందించలేదండి, ఒక్కళ్ళు కూడా మమ్మల్ని చేయలేదు. మరి అంటప్పుడు మేము ఎలా బతకాలి? అప్పుల పాలైపోయాము. మరి మాకు నెలల ఇచ్చే జీతం కూడా కరెక్ట్గా ఇవ్వాలి కదా సార్, మరి ఇవ్వటం లేదు. ఉన్నాయని చెప్పారు సార్, ఉన్నాయని చెప్పారనే కానీ ఎయ్యి కూడా పెట్టలేదు. ఇంత మట్టికి ఎయ్యి కూడా సెలక్షన్ చేయలేదు. దాని తోడు జీతాలు కూడా 15,000 జీతం అయితే మాకు 10,000 అని చెప్పారు. ఆ 10,000 జీతం కూడా నెల నెల వేయట్లేదు. మొత్తం 32 మంది చేస్తున్నారు మేడం. అవును, అంతకుముందు చాలా మంది 50 మంది దాకుంటే 20 మంది దాకా మానేశారు సార్. జీతాలు ఎట్లాగా 6 నెలలు 7 నెలలు పట్టలేదని ఇంట్లో గడవక మానేశారు చాలా మంది. మానేసాక మేము కూడా కొత్తగా జాయిన్ అయ్యి 9 నెలలు. ఇప్పటికి 9 నెలల నుంచి కూడా ఈ నెల వేస్తాం ఈ నెల వేస్తాం అని అంటే ఎదురు చూస్తా ఆకోకుండా మళ్ళీ జీతాలు ఈ పడవేమని చెప్పేసి మేము చేస్తున్నాం సార్. అయినప్పటికి కూడా ఇప్పటికి కూడా స్పందించట్లేదు. కొత్తగా వచ్చారా ముందు నుంచి? ఫస్ట్ నుండి ఉన్నాను సార్ నేను. బొమ్మ స్టార్ట్ అంతకిత్తం గత ప్రభుత్వంలో మాత్రం 1 నెల లాస్ట్లో పడేది, ఈ నెల అయిపోయింది అనుకో వచ్చే నెల పడేది. ఇప్పుడు నుండి ఇప్పుడు 9 నెలల మట్టి పూర్తిగా ఆపేశారు. ఆపేయటం వల్ల మళ్ళీ మేము వెళ్ళాలో పనికి వెళ్తేనే, ఇంట్లో పని అంతా పని చేసి వస్తేనే మాకు ఇక్కడ పని చేయండి, లేకపోతే మానేసేయండి అని చెప్తున్నారు. జీతాలు అయితే ఇవ్వట్లా. మేము ఫస్ట్ నుండి ఉన్నాం, మా జీతాలు అయితే ఇవ్వట్లా, ఆపట్లా. 1 నెల జీతం 5,000 2 నెలలు వేశారు. ఫస్ట్ తారీఖు నుండి జనవరి నుండి 10,000 కూడా ఇవ్వట్లా. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము అప్పులు చేసి. లోకేష్ దగ్గరికి వెళ్ళాము, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాము, ఎలగలపూడి అక్కడికి వెళ్ళాము, సచివాలయం అక్కడికి వెళ్ళాము. మాకు పని అవ్వలే. మమ్మల్ని ఇస్తారమ్మన్నారు, ఒక స్లిప్ ఇచ్చారు, పంపించారు. మమ్మల్ని ఎవ్వరు స్పందించలేదు సార్.
అది కూడా చెప్తున్నాను. మాకు సిఐటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినాక మాకు జరిగింది, మాకు 1 నెల జీతం వేశారు వాళ్ళు పట్టుకోమంటే. మాకు ఎవరు న్యాయం చేయలేదు సార్, మాకు న్యాయం చేయలేదు, మాకు డబ్బులు ఇవ్వట్లేదు, మాకు న్యాయం చేయండి. ఈ పరిస్థితి చూస్తున్నాం. దాదాపు 9 నెలల నుంచి కూడా వేతనాలు పడలేని పరిస్థితి. అమ్మ, ఎంతకాలం నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? నేను వచ్చి ఫిబ్రవరిలో వచ్చానండి. ఫిబ్రవరి నెల నుండి శాలరీ అయితే లేదు. అడిగినప్పుడల్లా ఇస్తానమ్మా అంటాడు. మేము ఏదో మా బాధ కొంది అందరం ఆగినాక వచ్చి 4 మాటలు చెప్తాడు. ఈ నెలలో వేస్తాను, ఇంకో 10 రోజులు వేస్తానమ్మా అంటాడు. సరే అందరూ ఇప్పటికి 9 నెలలు అయిపోయింది కదా, ఇప్పుడు గేట్ బయట నిలబడ్డారు. పనులకి వెళ్తున్నారా లేకపోతే ఓన్లీ నిరసన? ఇప్పుడు వరకు అయితే వెళ్ళాము, ఇప్పుడు అయితే వెళ్ళదలుచుకోలేదు సార్. మా జీతం మొత్తం కంప్లీట్ ఏదో ఒకటి చేస్తే తర్వాత ఇది చేస్తామని ఇది అవుతున్నాం సార్. గత ప్రభుత్వంలో జీతాలు పడినాయి, ఈ ప్రభుత్వంలోనే పడట్లేదు, ఆపేశారు. గత ప్రభుత్వంలో పడినాయి, మాకు నెల పడినాయి, మాకు నెల లాస్ట్ పడినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు పడట్లేదు జీతాలు. కాబట్టి మేము ఎలగపూడి సచివాలయం 2 సార్లు వెళ్ళాము ఆటోలు కట్టించుకుని పని మానేసి. పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చేపాటికింటికి 9 అయింది. 9 వరకు మేము వెళ్ళి అక్కడ ఉండే వచ్చాము. అయినా సరే జీతాలు ఇలా అందరూ నా చేతిలో ఉన్నారు. ఏం చేసుకుంటారు చేసుకోండి అంటున్నారు ఆర్కే సార్. అందరూ నా గుప్పట్లో ఉన్నారు. మీరు ఎక్కడెక్కడికి వెళ్తే మాత్రం ఏంటి, నేను వేసేది నాకు వాళ్ళు ఎప్పుడు చెప్తున్నారు. దాదాపు 9 నెలల నుంచి కూడా వేతనాలు అయితే పడట్లేదు. అనేక సార్లు ప్రభుత్వ నేతల దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఇప్పుడు శాలరీ పడలేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంట్రాక్ట్ వ్యవస్థ ఉంటే ఏ విధంగా పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఆప్కాస్ ఒక వ్యవస్థని గత ప్రభుత్వం తీసుకొచ్చి అందరికి 1వ తారీఖునే వేతనాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఆప్కాస్ని రద్దు చేసి ప్రైవేట్కి వెళ్తామంటూ కూడా ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఇప్పుడు కాంట్రాక్ట్ పరిస్థితి ఇలా ఉంటే ఇంకా భవిష్యత్తులో ఎంతమంది కార్మికులు రోడ్డున పడతారని చూడాలి. ఖచ్చితంగా శాలరీలు ఇస్తేనే తమ పనిలోకి వెళ్తాము, లేదంటే ఇక్కడే కూర్చొని ఆందోళన కొనసాగిస్తామంటూ అంబేద్కర్ స్మృతి వనంలో పనిచేస్తున్న వర్కర్స్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, అంబేద్కర్ స్మృతి వనం నుంచి.